జనగామ జిల్లా కొడకండ్ల మండలం నర్సింగపురం గ్రామానికి చెందినటువంటి దళిత బిడ్డలు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ ల్యాండ్ ఉంది ఇక్కడ. ఈ ల్యాండ్ను కొంతమంది రియల్ ఎస్టేటర్లు దీని మీద కన్నేసి దీన్ని వెంచర్లు చేసి నాలా కన్వెన్షన్ లేకుండా ఎటువంటి పర్మిషన్ లేకుండా వాళ్ళు తీసుకున్నది 20 గుంటలే అయినా దీనికి ఎకరం 2 ఎకరాల 10 గుంటల దాకా వీళ్ళు వెంచర్లు వేసి ఇప్పటికీ 14 ప్లాట్లు సేల్ చేయడం జరిగింది. దీని విషయంలో వీళ్ళు దళిత కుటుంబాలకు చెందిన వాళ్ళు వీళ్ళది ల్యాండ్ అని వీళ్ళు ఇంతకుముందు కూడా 2025 ఆగస్టులో కలెక్టర్ గారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద కూడా ఇంతవరకు కూడా వీళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదు. మరియు అలాగే కొడకండ్ల ఎంఆర్ఓ గారికి కూడా వీళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. దీంట్లో పానీలలో కూడా మట్టె ముత్తమ్మ బదులు మట్టె అంజమ్మాని కొట్టేసి కూడా ఉన్నది. దీని మీద కూడా వీళ్ళు కొట్లాడుతున్నారు. ఇప్పటికి కొట్లాడినా కూడా ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ఎవరైతే వెంచర్ వేసిరో వాళ్ళు వాళ్ళ రాజకీయ బలంతో కావచ్చు, డబ్బుతో కావచ్చు, వాళ్ళ కుటుంబాలను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దాని మీద ఈరోజు ప్రజా వాయిస్ను వీళ్ళు సంప్రదించడం జరిగింది. ఒకసారి వాళ్ళనే ఏం జరిగింది, ఇక్కడ ల్యాండ్ విషయంలో ఎటువంటి సమస్యలు ఎత్తినాయి, వాళ్ళు ఎందుకు వీళ్ళని బెదిరిస్తున్నారు, వెంచర్లు వేసిన అతను అనేది ఒకసారి వారి మాటలోనే విందాం. ప్రసన్న భాయ్, అసలు ఏం జరిగింది ఏంటి? నమస్తే అండి, మాది నరసింగపురం గ్రామము. ఆల్రెడీ మాకు మా మట్టే వారికి సంబంధించిన 12 ఎకరాల భూమి ఇక్కడ ఉన్నది. ఈ భూమిలో మాకు దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని మట్టే అంజయ్ అనే వ్యక్తి దొంగ రిజిస్టర్ చేసుకొని వేరే వాళ్ళకు అమ్మడం జరిగింది. అతను వెంచర్లు చేయడం క్రమంలో అంత ముందే మేము కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చినాక కూడా వారు స్పందన మాకేం మళ్ళీ ఇవ్వలేదు. మళ్ళీ పోయి కలిసిన తర్వాత మేము రిజిస్ట్రేషన్ ఆపుతాము చేస్తామని ఇప్పటి వరకు ఎట్లాంటి స్పందన ఇవ్వలేదు మాకు. ఏంది అని చెప్పేసి వెంచర్లో మేము అడిగినా కూడా మేము చేసుకుంటాం, మీరు ఏం చేస్తారో చేసుకోండి, మేము చేస్తామనే విధంగా వాళ్ళు చేసుకుంటూ మా పైన దౌర్జన్యానికి వస్తుంటే, ఇది మా తాతల నాటి భూమి, అక్రమంగా వాళ్ళు ఒక బీసీ మట్టి అంజయ్య మధు అనే వ్యక్తులు ఇద్దరూ కలిసి ఇట్లాంటి వెంచర్లు చేస్తూ మమ్మల్ని అన్యాయం చేస్తూ దానిపైన మేము ఆల్రెడీ ఫిర్యాదు చేయడం జరిగింది. ఏమంటే కోర్టులో చూసుకోండి అన్న విధంగా మాట్లాడుతున్నారు. మేము ఆర్థికంగా గట్టిగా లేము కాబట్టి మేము కంప్లైంట్ చేయడం జరిగిన. ఇప్పుడు కానీ కార్యదర్శి కానీ, గ్రామ కార్యదర్శి కానీ, కొడకండ్ల ఎంఆర్ఓ గారు కానీ, జనగాం కలెక్టర్ గారిని ఇప్పటివరకు స్పందించలేదు. ఇంతకుముందు ట్విట్టర్లో కూడా పెట్టినాం. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మా అందరి దగ్గర ఉన్నాయండి. దీనికి సంబంధించిన సర్వే నెంబర్, మా నాయనమ్మ పాస్బుక్, అందరు పట్ట పాస్బుక్లు ఉన్నాయి. మెట్టు భూమి 26D సర్వే నెంబర్ పైన మాకు ఉన్నది. అందులో ఒకటి గతంలో టీడీపీ ప్రభుత్వంలో మాకు పొత్తుల బావి, గతంలో బోర్లు లేని సమయంలో బావి ఇవ్వడం జరిగింది. పొత్తుల బావి మేము తవ్వించుకున్నాం, అందరి పొత్తులో ఉన్నది. దాని గిట్ట పూడ్చివేసి బావిని కూడా పూడ్చివేసి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్కి సంబంధించిన రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్లను కూడా కొట్టివేసారు. అది ఆ సమక్షంలో కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపైన ఎటువంటి స్పందన లేదు. మాకు న్యాయం చేకూర్చాలని మేము అందరినీ కోరుతా ఉన్నాము. కంప్లైంట్ ఇచ్చారు కదా, కంప్లైంట్ ఇచ్చినా కూడా కలెక్టర్ గారు ఎందుకు స్పందించలేదు? దీని మీద ఎంఆర్ఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ విచారణ చేసి ఈ భూమి ఎవరిది ఏంటి అనేది ఎటువంటి నిర్ణయించకుండా మరి ఇక్కడ వెంచర్ వెలిసింది కదా, ఈ యొక్క వెంచర్ మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? ఆల్రెడీ గతంలో మేము కంప్లైంట్ ఇచ్చినాం. మధు అనే వ్యక్తి కొనక ముందుకే మేము ఇచ్చిన మాకు ఇది రావాలి, మా పొత్తుల భూమి మాకు ఉన్నది, దౌర్జన్యంగా మాకు తెలియకుండా గత ప్రభుత్వంలో కొంతమంది టీఆర్ఎస్ నాయకులతోటి, ఆయన టీఆర్ఎస్ నాయకుడు కాబట్టి అమాయకులైనటువంటి మమ్మల్ని మోసం చేసి దొంగ రిజిస్టర్ చేసుకున్నాడు. ఎవరు ఎలాంటి సంతకాలు పెట్టలేదు. అట్లా చేసుకొని ఇది ఏందని మేము ప్రశ్నించగా వాళ్ళ బిడ్డలపైన పసుపు కుంకుమ కింద బిడ్డకు చేసి మధు అనే వ్యక్తికి అమ్మాడు. ఆ వ్యక్తి ఈరోజు ఫ్లాట్లు చేసి ఏంది సంగతి తెలంగాణ 2-3 సార్లు గ్రామ పంచాయతీ అయినటువంటి ఉప సర్పంచ్ గారి దగ్గర పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకున్నాము. మేము న్యాయం చేస్తాం అనే విధంగా ఇప్పటి వరకు ఈ సాగు చేసుకుంటూ ఇప్పటి వరకు వచ్చారు. ఈరోజు మళ్ళీ ప్రశ్నించడం జరిగింది. మళ్ళీ మీకు న్యాయం చేస్తామని అన్నారు. వీరు న్యాయం చేయలేదు. మళ్ళీ అందులో ఒకటి కలెక్టర్ ఇచ్చి దగ్గర 2025 ఇచ్చాము, 8th మంత్లో ఇచ్చాము. ఇప్పటికీ 3rd మంత్ 2026లో కానీ ఇప్పటివరకు ఎట్లాంటి స్పందన లేదు. మీ సమస్య ఏంటో పట్టించుకున్న నాదుడే లేడు. మేము ఎవరికి చేసుకోవాలో మాకు గోసా ఏమైందనేది మాకు అర్థం అవ్వట్లేదు. దీని వెనక టీఆర్ఎస్ నాయకులు ముందుండి కొన్నిచ్చి ఈ దొంగ రిజిస్టర్ చేయించి ఇచ్చారు. ఓకే, అయితే దీని మీద మీరు రిజిస్టర్కు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? ఎంఆర్ఓ గారికి రిజిస్టర్ ఇట్లా కంప్లైంట్ ఇచ్చారా? ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాం. రిజిస్టర్ చేయకూడదని ఇచ్చాం కూడా ఆల్రెడీ కలెక్టర్కి ఇచ్చాం సార్. ఇది మీ కలెక్టర్ లెటరు. మీరు దీనిపైన స్పందన ఏంది, దీనిపైన ఏం రిప్లై ఇస్తున్నారు, ఇదే డాక్యుమెంట్ రిప్లై ఏమి ఇస్తున్నారు అని చెప్పి అడిగిన తర్వాత ఏందమ్మా అంటే మా వార్డు మెంబర్ అయినటువంటి 6వ వార్డుకు సంబంధించిన జోగులక్ష్మి అని, మా వార్డుకు సంబంధించిన ఇండ్లమికి మేము బాధ్యురాలే, ఈమెను తీసుకొని వెళ్ళడం జరిగింది. ఏంది అంటే మేము మాట్లాడతాం, మేము చేస్తాం, రిజిస్ట్రేషన్ ఆపేస్తాం అన్నాడు. ఈరోజు రిజిస్ట్రేషన్ మళ్ళీ చేస్తున్నాడు. మరి పైసలకు అమ్ముడు పోయారా,
అందరు అమ్ముడు పోయారు. ఆ పోలీస్ వ్యవస్థకు కూడా ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాం. ఈరోజు నరసింహపురం గ్రామంలో మా ఇండ్లు మునిగిపోతుంటే మొరం పోతుంటే మొరం దొరకట్లేదు. ఇంతకన్నా మొరం తీసుకొచ్చి ఎక్కడి నుంచి పోస్తున్నారు? ఎలా పర్మిషన్ ఇస్తున్నారు? మరి ఎవరెవరు అమ్ముడు పోయారు? పోలీస్ వ్యవస్థ అమ్ముడు పోయిందా? గతంలో పోలీస్ డీసీపీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. డీసీపీ గారికి, కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారు అందరూ కంప్లైంట్ ఇచ్చాం. మరి వ్యవస్థ మొత్తం అమ్ముడు పోయి మా పైన కక్ష సాధించి మా దళితులైనటువంటి మమ్మల్ని అన్యాయం చేద్దాం అనుకుంటారా ఈరోజు ఈ ఉన్నటువంటి నాయకులు? మాకు న్యాయం కావాలని మేము కోరుతున్నాం. ఇప్పటికీ మీకు న్యాయం జరగాలంటే మరొకసారి కలెక్టర్ గారిని కలిసే ఆలోచన ఉందా? 100% కలెక్టర్ని కలుస్తాము, అందరిని ఎంఆర్ఓ గారిని కలుస్తాము. గతంలో కలిసినాము, మేము చూస్తాము చేస్తామన్నాడు. మాకు ఎటువంటి రెస్పాండ్ అవ్వట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి కార్యదర్శి మరి ఏం చేస్తున్నో తెలియదు. ఈరోజు ఉన్న కార్యదర్శి ఈరోజు ఇన్ని కాలం చెట్లు కొట్టేస్తుంటే ఆయనకి కూడా మరి పైసలకు అమ్ముడు పోయిందా ఏందన్నది తెలియదు. ఈరోజు ఎక్కడ ఎలాంటి స్పందన కూడా లేదు. ఈరోజు ఇంత వెంచర్ చేస్తుంటే ఇది అక్రమాలకు మించి, అనుమతులకు మించి ఎలాంటి కన్వెన్షన్ లేకుండా ఇష్టాన్ రాజ్యంగా చేస్తుంటే మరి ప్రభుత్వం ఏం చేస్తున్నా మేము ప్రశ్నిస్తాం. మా భూమి అయినటువంటి భూమిని కొంతమంది రియల్ ఎస్టేటర్లు, దానిలో పొత్తుగా అంజయ్య అని మధు అనే వ్యక్తులు ఇద్దరు కలిసి కొంత ఇక్కడే కాకుండా అంజయ్య అనే వ్యక్తి కొడకాన్లలో కాకుండా ఇంకా వేరే వేరే చోట్ల గిట్ట కబ్జాదారుడు పేరు ఉంది. ఇప్పుడు మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు, కొడకాన్ల పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు ఇట్లనే ఉన్న ల్యాండ్లకు పేరు తారుమారు చేస్తూ రాజకీయ అండదండలతోటి తారుమారు చేస్తూ నిరుపేదలైన పొట్ట కొట్టిరు. దాంతోపాటు మా భూమి గిట్ట అట్లనే లాక్కున్నారు. ఈ భూమి మాది, ఎటువంటి నాలా కన్వెక్షన్ గిట్ట లేని పర్మిషన్ లేకుండా లోయట్లో ఎకరం 20 గుంటలు తీసుకొని 2 ఎకరాలు చేసి ఏందని అడిగితే నేను ఎకరా 20 గుంటలు తీసుకున్నా, మిగతా తీసుకోలేదనే ప్రలోభ పెడుతూ మమ్మల్ని మేము మీకు న్యాయం చేస్తాం, మీ భూమి మీకు ఇప్పిస్తాం, మా భూమి ఎట్లా కొంటామని అడిగితే మీ భూమి మీకు చేస్తామని చెప్పి మాయమాటలు చెప్తూ మమ్మల్ని మభ్యపెడుతూ వచ్చాడు. ఇప్పటికీ మేము ఆల్రెడీ గతంలో కూడా అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు ఉన్నటి కార్యదర్శి కూడా తెలుసు ఇక్కడ జరుగుతున్న వ్యవస్థని, ఆయన కూడా స్పందించకపోవడం చిగ్గుచేటు. ఈరోజు ఏం జరుగుతుంది? మా భూమిని లాక్కొని మాకు న్యాయం జరగాలని మేము కొట్లాడుతున్నాం. మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది. అందరిని సంప్రదించడం కూడా మాకు న్యాయం జరగట్లేదు. ఈరోజు మాకు న్యాయం జరగాలి. వార్డు మెంబర్ అయినట్టు మా జోగు లక్ష్మణ వార్డు మెంబర్ పోయి మేము కూడా ప్రశ్నించిన ఎంఆర్ఓ గారిని మాట్లాడాం. అయితే ఆపుతాం తీయనన్నారు. ఆపుదాం అంటే మరి ఆపిన సంగతి మళ్ళీ ఆయన మాకేం చెప్పలేదు. ఇక్కడ చెట్లు కూలగొడతా అంటే టేక్ చెట్లు కూలగొడతా అంటే మదన్న టేక్ చెట్లు ఎందుకు కూలగొడుతున్నావు ఏం సంగతి అని కూడా పోయి అడిగితే అమ్మ ఇప్పుడు మేము కూలగొట్టినంత మాత్రం ఏమి తీసుకోమని అన్నాడు. మళ్ళీ ఈ కన్నీళ్ళు నాటినప్పుడు కూడా ఎందుకు తీసుకొస్తానో మదన్న అని కూడా మదన్నతోటి నేను మాట్లాడినా కూడా లేదమ్మా ఏం చేయమని రాత్రి ఈ కన్నీళ్ళు నాటి ముగ్గులు పోసిండ్రు. మళ్ళీ ఆ రోజు దావతలు చేసుకున్నా కూడా ఇవన్నీ చేసినా కూడా మేము ఏం చేస్తాం సారు, మా పిల్లలు అక్కడ ఉన్నారు, ఇక మీకు దండం, మీరు మా న్యాయం చేయండి. ఇంత నన్నాలు లీస్టరు మా దెబ్బలతోటి మధుకి ఇంత ధైర్యం ఎక్కడిది? మా సంతకాలు లేకుండా మాది 40 మంది కుటుంబంతో ఎవరితోటి సంతకాలు లేకుండా ఆయన తీసుకునేది ఎక్కడిది? మేము పాలెళ్ళకు మరి ఒక మాట కూడా మరి మధు తీసుకున్నప్పుడు పాలెళ్ళతోటి ఒక మాట కూడా మాకు చెప్పొద్దా? చెప్తే మేము తీసుకుందామా? మా చేత కదని మధుకు చెప్పుదామా? మాకు తెలియకుండా ఎట్లా తీసుకుంటాం? ఈయన ఎట్లా అమ్మిండు, ఆయన ఎట్లా చేసిండు సారు? మాకు అదొక్క న్యాయం కావాలి సారు. నమస్కారం సార్. మాది నరసింహపురం గ్రామం. మేము పెద్ద మనుషులకు అంజయ్ ఎత్తున పిలిస్తే రావట్లేడు. 10 మంది దగ్గర రమ్మంటే రావట్లేదు. ఏమన్నా కోట్ల చూస్తున్నాం అంటే మేము కోట్ల చూస్తున్నాం అంటే మేము మాకు ఆర్థికంగా ఎన్నుకున్నాం కాబట్టి మేము కోట్ల పోయి కొట్లాడంతా మాకు లేదు కాబట్టి మేము ఇక్కడ గ్రామంలో అడుగుదామంటే గ్రామంలో 10 మందికి వస్తలేడు, మాట్లాడతలేడు, తిరుగుతలేడు. పేపర్లు పట్టుకుంటారా? మా తాత మీకు అమ్మినట్టు మీకు ఇక్కడ సంతకాలు ఏమైనా ఉంటాయి కదా చూపెట్టండి అంటే పేపర్లు మాకు ఏం చూపెట్టలేడు. అదే మధుని అడిగినా కానీ మధు ఏమంటుండు, నేను ఉన్నది 20 గుంటలే, 20 గుంటలు సాఫ్ చేసుకున్నా. ఆ 20 గుంటలు మాది ఉంది. బావి బొందు ఉన్నది ఆడ, మా 6 మంది తాతల పేరు మీద బావి బొందు ఉంది. ఆ బావి బొంద కుడిపోకని చెప్పిన ఆయన మీరు ఏం చేసుకోపోని పోలీస్ స్టేషన్ పిలిపించి మమ్మల్ని నొచ్చిపించి ఆ బావి బొంద గుడిపించారు. ఆ బావి బొంద గుడిపించిన తర్వాత అయినా కానీ మాట్లాడదామని మళ్ళీ పెద్ద మనసు అక్కడ పిలిచినా ఇట్లా వాళ్ళకి ఏం న్యాయం చేయట్లేరు. అందుకే మీకు మీడియా కాడికి వచ్చి మాట్లాడుతున్నాం. మేము ఇప్పుడు మీతో ఎవరైనా న్యాయం అవుతారని చూస్తున్నాం. మేము అందరు పొత్తుల బయట ఇస్తే 3 అటు పెడదాము 3 ఇటు పెడదామని 3 ఇటు పెట్టిండు. పాస్బుక్కులు పెట్టి పొత్తుల ఆడ భూమి ఉంటే పొత్తులే తీసినాం. పొత్తులో తీసినాక తర్వాత ఈడ బండబడ్డది కానీ ఎవరి దగ్గరికి రానిత్తలేడు. కొంచెం అందరు రోకాంచుతంటే ఇట్నే పోయింది. ఇట్లా పోయినాక 3 ఆడ పాస్బుక్లు ఆడబెట్టబోతే మీకు 2 వస్తాయా సారు? మీకు 2 వస్తాయా? 2 రావు, ఒక్కటే వస్తుంది సారు, ఒక్కటే వస్తుంది అని మాకు ఈ ఒక్క బాయ్ ఇచ్చిండు. ఆడ క్యాన్సల్ చేసిండ్రు. ఇక ఈ ఆయన పాలకు వచ్చేదే 1.5.
ఎకరోన్నర అయితే వీళ్ళ భూమి ఎట్లా తీసుకున్నాడు చోలోడు సమయుడు అది ఇచ్చి వీళ్ళ నాయన జర అమ్మేద వీళ్ళ తాత ఇక గట్టే ఇచ్చిండు అట్టినే ఎవ్వల సంతకం లేకుండా అది అయిపోయింది. అమ్ముకున్నాడని తీసుకున్నాడు. ఒక్కలేరా సంతకం పెట్టడానికి, ఈ ఊళ్ళే ఒక్క మనిషి లేదా సంతకం పెట్టడానికి. మొత్తమా అంజయ్య కొన్నాయన అంజయ్య ఇచ్చిన ఆయన మొత్తమ్మ ఈట పెట్టించారు. అన్యాయం చేస్తాడు, దొంగలు ఇచ్చాడు తీసుకుంటాడు. మీరు ఏం చేయాలి సార్? పానీల ప్రకారం మట్టే మొత్తం కొట్టేసి అంజయ్య కొట్టేసిండు. ఏ విధంగా ఇది న్యాయం అని చెప్పేసి మేము ప్రశ్నించడం కూడా జరిగింది. దీనిపైన మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఈరోజు ఎంఆర్ఓ గారి ఆఫీస్లో కలెక్ట్ చేసిన డేటా ఇది. పానీలు తీపిచ్చాము, ఇది కొట్టివేతలు రిజిస్టర్లో కొట్టివేసి పెట్టారు, ఇది ఎవరు అమ్మారు ఎవరు కొన్నారు అని దానిపైన విచారణ జరగాలి, మాకు న్యాయం చేయండి. ఎంఆర్ఓ గారిని, కలెక్టర్ గారిని, స్థానిక ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాము.